టీనేజ్ నుంచి మనకి ఓంకార్ గారి షోస్ తెలుసు. అవును. ఆయనవి ఆ షోస్ గాని అవన్నీ మనకి ఎప్పటినుంచో నోస్టాల్జియా ఉంటాయి. అవును. రియాక్షన్స్ గాని, ట్విస్ట్‌లు గాని, ఆట ఛాలెంజ్ లాంటివి. అవును. మరి స్మార్ట్‌లో కూడా అలాంటివి ఏమైనా మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారా? ఎలా ఉన్నాయి ఆయనతో వర్కింగ్ గాని ఏంటి అసల? సో అన్నయ్యతో వర్కింగ్ అని అంటే కొంచెం స్ట్రిక్ట్ హ్మ్. ప్రిన్సిపల్ లాగా ఉంటారు అన్నయ్య. ఇది పంపుతున్నాయితే ఓంకార్ గారికి. ఆ! సో ఎక్కడైనా మనం కొంచెం ఆ! ఎక్స్ట్రా చేస్తుంటే తగ్గు తగ్గు ఆ! సో అలా అంటారు. లేదు ఏదైనా మన దగ్గర నుంచి ఏదైనా కాంటెంట్ ఉంది సో డెఫినెట్లీ మనకి ఆ ఫ్రీ స్పేస్ కూడా ఇస్తారు. సో హ్మ్. ఎంతైతే స్ట్రిక్ట్ గా ఉంటాడో అంతే జోవియల్ గా కూడా ఉంటాడు. సో ఆ ఓకే. రెండింటిని బ్యాలెన్స్ చేస్తాడు. సో అది మేము గమనించాం. అందరిని బాగా ఎంకరేజ్ చేస్తారు అందరిని బాగా basically. ఎంకరేజ్ చేస్తారు. ఓకే. సో నాకు తెలిసి ఈ ఈ ఏ టీమ్‌లోనా, బి టీమ్‌లోనా మీకు ఎక్కువ తెలిసిన ఫ్రెండ్స్ ఎవరున్నారు? నాకా సో ఫ్రెండ్స్ కంటే కూడా అంటారు జస్ట్ ఎవరు తెలియని వాళ్ళే కదా అందరూ కొత్త పరిచయాలు. ఆలీ రేజా ఆలీ వాళ్ళు రేజా కొంచెం పరిచయం. పరిచయం ఉంది. హ్మ్. అండ్ సుజాత నాతో పాటు బిగ్ బాస్ లో పార్టిసిపేట్ అవును. చేసింది. సో ఇంకెవ్వరు కూడా అందరూ తెలుసు కానీ పరిచయాలు లేవు. హ్మ్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అందరూ పరిచయాలు, అందరూ ఫ్యామిలీ లాగా అయిపోయింది. నాకు ఏ గ్రూప్ అయినా ఓకే, బి గ్రూప్ అయినా సో ఓకే బేసిక్ గా మాకు కొంతమంది తెలుసు బట్ అందరికి లాసే తెలుసు. యాహ్! ఆబ్వియస్లీ లాస్యా గారు ముందు నుంచి తెలుస్తారు కదా అందరికి. యాహ్! సో అట్లా అందరూ చాలా బాగా మాట్లాడుతున్నారు. సో సో కలిసిపోయాం. సో నామినేషన్స్ వస్తేనే తెలీదు. అప్పుడు షేడ్స్ తెలుస్తాయి. అయినా మీకు పర్లేదు ఆల్రెడీ అలవాటు ఉంది కాబట్టి. అవును బిగ్ బాస్ లో నాకు అలవాట్లేదు. ఆవిడ నేర్పిస్తుంది. అందుకే ఈసారి ఈయనతో నామినేషన్ చేయిస్తా. మనకేనా బిర్యానీ వాళ్ళకొద్దా?